చిన్న మధ్యతరగతి పత్రికల ఐక్యతే లక్ష్యంగా స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సామ్నా ముందుకు సాగుతోందని సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి చెప్పారు. గుంటూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018లో ఏపీడబ్ల్యూజే అనుబంధంగా దివంగత అంబటి ఆంజనేయులు సామ్నా అవసరాన్ని గుర్తించి ఈ సంఘాన్ని స్థాపించారని గుర్తు చేశారు. సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు కృషితో సంఘం ఒక స్థాయిలో నిలదొక్కుందని, ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు సంకల్పం మార్గదర్శకత్వంతో సామ్నా మరింత బలోపేతమైందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీల ఏర్పాటు ద్వారా సంఘాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ క్రమంలో భాగంగా సామ్నా గుంటూరు జిల్లా నూతన కమిటీని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమావేశం అనంతరం జిల్లా అధ్యక్షులుగా వెన్నపూస దశరథ రామిరెడ్డి, కార్యదర్శిగా సిహెచ్ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా మౌలాలి, సంయుక్త కార్యదర్శిగా వహీద్ బాషా, కోశాధికారిగా ఎల్ వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారని ప్రకటించారు. అంటే ఏపీడబ్ల్యూజే నాయకత్వం మనకు అన్నం లాంటి వల్ల మనం తమ్ముళ్ళు అనుకోవాలి. ఎందుకంటే మనం చిన్న పత్రికలకు సంబంధించే ఎక్కువ సమస్యలు ఉంటాయి. లిక్విడేషన్లకు సంబంధించి కానీ, ముఖ్యంగా లిక్విడేషన్ల వ్యవహారంలో ఐఎన్పిఆర్ కానీ డిపిఆర్ వాళ్ళు కానీ చిన్న పత్రికలకు వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పెడతారు. పెద్ద పత్రికలు వాళ్ళు ఏదో అంటే వాళ్ళు తెచ్చేసుకోగలుగుతారు. చిన్న పత్రికలకే ఇబ్బంది అవుతుంది. లిక్విడేషన్ అనే దాంతో ఈ రోజున హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్ని రకాల అంశాలు ముడిపడి ఉంటాయి. దాంతో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు లేదా 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేసినటువంటి చిన్న పత్రికల్లో ఉన్న జర్నలిస్టులు లిక్విడేషన్ అనే కార్డు ప్రభుత్వ గుర్తింపు పొందడానికి తాపత్రయపడతారు. అందులో ఎటువంటి తప్పు లేదు, అది వాళ్ళ హక్కు కూడా. ఆ హక్కుని చట్టబద్ధంగా సాధించుకోవడానికి మనకు ఒక వేదిక కావాలి అని చెప్పేసి ఆ రోజున అంబటి గారు ఈ సామ్నా స్థాపనకు నడుము బిగించారు. అది నడుస్తుంది. ఈ లక్ష్యం ఏంటనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సామ్నా అనేది అనుబంధంగా మనం పనిచేసుకుంటూ వెళ్ళాలి. ఏదన్నా సమస్యలు ఉంటే మీరు ఏపీడబ్ల్యూజేకి సంబంధించినటువంటి మీ దగ్గరలో ఉన్న అధ్యక్ష కార్యదర్శులతో మీరు మాట్లాడుకుని వాటిని పరిష్కారం చేసుకునే విధంగా ఏదన్నా ఉంటే నాతో ఒక స్టేట్ వైడ్ గా అన్ని జిల్లాలు ఏర్పడిన తర్వాత మనం త్వరలో మహాసభ కూడా జరుపుకోబోతున్నాం. సరే, ఇప్పుడు ఇంట్లో మన సామ్నాకి వచ్చి మనకు ఓన్లీ ఎడిటర్స్ అండ్ పబ్లిషర్స్ మాత్రమే ఇస్తున్నారు అనేది మనకు కావాలి. ఫస్ట్